యేసుక్రీస్తు సువార్తను గురించి ఏమన్నారో వాక్యానుసారంగా పరిశీలిద్దాం. మార్కు సువార్త 1:15 సమయం నిండి ఉన్నది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి, ఆయన రక్షణకర్తగా వచ్చారు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, ఆయన ఏకైక కుమారుని ఇచ్చెను, ఆయన నమ్మిన వారందరూ నశించకుండా నిత్య జీవం పొందినట్లు. యేసు అందరికీ రక్షణను అందించడానికి వచ్చారు. ఇది సువార్తలోని ప్రధానమైన అంశం. పాపమును త్యజించి మారు మనసు పొందాలి. లూకా 5:32 న్యాయస్థులను నేను పిలవలేదు, పశ్చాత్తాపం చేయుటకు పాపులను పిలుచుటకే వచ్చి ఉన్నాను. సువార్త అనేది మన పాత జీవితాన్ని విడిచి దేవుని మార్గంలో నడవడాన్ని సూచిస్తుంది. మరి ఆయన మోక్షాన్ని మనకి ఉచితంగా అందించారు. యోహాను 14:6 నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే కానీ తండ్రి యొద్దకు ఎవరునూ రాలేరని చెప్పారు. మరి రక్షణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆయన శిష్యులను సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించారు. మత్తయి 28:19-20 కావున మీరు పోయి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామమందు వారికి బాప్తిసమిచ్చి నేను మీకు ఆజ్ఞాపించిన దాని అన్నింటినీ అనుసరించుటకు వారికి ఉపదేశించుడి. సువార్తను తెలియజేయడం క్రైస్తవుడి కర్తవ్యమని యేసు స్పష్టం చేశారు. సువార్త మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలి? ప్రేమ. యేసు చెప్పిన ప్రధానమైన జీవన విధానం ప్రేమ. మత్తయి 22:37-39 పరిశుద్ధత. మనం పాత జీవితం విడిచిపెట్టి క్రీస్తులోకి నూతనంగా మారాలి. 2 కొరింథీయులు 5:17 ప్రచారం. సువార్తను ఇతరులకు అందించాలి. రోమా 10:14-15 నమ్మకం. విశ్వాసంతో దేవుని వాగ్దానాలను నమ్మాలి. యోహాను 6:47 మరి యేసుక్రీస్తు చెప్పిన సువార్త సందేశం ప్రేమ, రక్షణ, మారు మనసు, విశ్వాసం, నూతన జీవితం అనే మూల స్తంభాలపై నిలిచి ఉంటుంది. దీన్ని అంగీకరించిన వారు దేవుని రాజ్యంలో నిత్య జీవానికి వారసులవుతారు.